మీకు ఒకటి చూపించాలేవు. ఏం చేసింది తెలుసా, మంత్రుల రాసలీలని వీళ్ళే చెప్పింది కదా, అన్ని ఛానళ్ళు వేసినాయి కదా, కానీ మన ఛానల్కు లీగల్ నోటీసులు పంపిండ్రు నిన్న. ఇగో ఇది, వీ హ్యావ్ రిసీవ్డ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ తెలంగాణ సీకింగ్ బ్లాకింగ్ ఆఫ్ యువర్ వీడియోస్ అవైలబుల్ ఫర్ వయలేషన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్స్ 192, 352, 353 క్లాస్ 1, క్లాస్ బి. You may choose to act on the said videos in terms of the fraud's legal removal request. If you fail to do so as per our legal law, we may comply with the request without further notice to you. Sincerely, the YouTube team. మన సైబర్ క్రైమ్కి సంబంధించిన యూట్యూబ్ టీంని పెట్టింది. చెప్పలేదు, సోషల్ మీడియా మీద కొన్ని పోలీస్ స్టేషన్లను పెడతాను రేవంత్ రెడ్డి గారు, సోషల్ మీడియా మీద ఒక టీంనే పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అని. ఈ న్యూస్ మేము క్రియేట్ చేసినామా? సెక్రటరియట్లో మంత్రుల రాసలీలలు అనే న్యూస్ ఏమన్నా మేము క్రియేట్ చేసినామా? లేదు, చిలుక ప్రవీణ్ నోటి నుండే చెప్పిండా? చిలుక ప్రవీణ్ స్ట్రింగ్ ఆపరేషన్ చేసిండా? నోటీసులు సెక్షన్లు పెట్టి మాకు పంపిండు. ఇట్లా చిలుక ప్రవీణ్ మీద, చిలుక ప్రవీణ్ ఛానల్ మీద ఇంత నిఘా. నిన్న ఫోన్ చేసిన 5-6కి, మీకు ఏమైనా నోటీసులు వచ్చినాయా, మీకేమైనా కేసులు పెడతామని బెదిరింపులు వచ్చినాయా, ఆ వీడియోని డిలీట్ చేయమని ఏమన్నా బెదిరింపులు వచ్చినాయా అని ఫోన్ చేసిన నాలాగా ఛానల్ నడిపే మిత్రులందరికీ. వాళ్ళకి ఎవరికి రాలేదట. సరే, ఈ వార్తను రాసుకొచ్చిన పేపర్కైనా నోటీసులు పంపినా? మరి పేపర్కైనా కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డరా? మరి ఇట్లా మన మీద కేసులు పెడతాం, ఇగో ఈ వీడియో మీరు తీసేయాలి అర్జెంటుగా, టీజీ సైబర్ క్రైమ్ వల్ల పంపినాం, ఇగో ఈ సెక్షన్లు పెడతాం జాగ్రత్త, 192, 352, 353 క్లాస్ 1, క్లాస్ బి. వాడు ఎవడేమన్నా నచ్చిందా? ఇట్లా ఇట్లా కేసులు పెడతాం, ఇట్లా కేసులు పెట్టి భయపెట్టిస్తాం, వీడియోలు డిలీట్ చేయకపోతా అని బెదిరింపులు. ఇది పద్ధత రేవంత్ రెడ్డి గారు? వచ్చిన న్యూస్ని అనాలిసిస్ చేయడమే, విశ్లేషణ చేయడం మాత్రమే మా బాధ్యత. అంతేగాని లేని నిందలేసి మంత్రులను ఇబ్బంది పెట్టాలని, ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాలని, లేదా ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. మీ పరిపాలన మీరు సక్రమంగా చేయమని మాత్రమే మేము ప్రశ్నిస్తాం. ప్రజా అవసరాలను తీర్చమని మాత్రమే మేము ప్రశ్నిస్తాం. మొత్తమే మా గొంతులు నొక్కేసే ప్రయత్నం, మా మీద కేసుల మీద కేసులు వేసి మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం, మొత్తం మా యూట్యూబ్ ఛానళ్ళనే నాశనం చేసే ప్రయత్నం, వీటికి పూనుకుంటారా మీరు? నిన్న కథం 7-8 వేలు పోయిందో లేదో, కథం ఇది వేటట్టున్నది అనుకొని భయపడరు, కథం లీగల్ నోటీసు పంపింది. గిదా ఇటువంటి వాటితోటి మీ ప్రభుత్వం ముందర పడుతుందా? ఇప్పుడు ఇది ఏ రకంగా దీన్ని సమర్థించుకుంటారు మీరు? లీగల్ నోటీసులు పంపి బెదిరింపులకు పాల్పడి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు డిలీట్ చేయించి మానసిక ఆనందం పొందాలని చూస్తున్నారా? చేయరు, ఎన్ని పనులు చేస్తారో చేయరు, మాకేం పెద్దగా భయం లేదు.